హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఒక చిన్న కథతో మీ ముందుకు వస్తున్నాను. కథ పేరు రామనామ అస్త్రం. చింతల దేవేందర్. కథారచయిత. అయోధ్య నగరం. శ్రీ సీతారామస్వామి, లక్ష్మణ, భరత, శత్రుఘ్న, హనుమతో కొలువైన కొలువు కూటమి. సభాసదులందరూ పాల్గొన్నారు. సభలోని సభ్యులు, ప్రజలు తమ తమ వేదనలను, ఆవేదనలను వేదిక ద్వారా విన్నవించుకునేదే రామసభ. ఆ రామసభయే కాబోలు ప్రతి గ్రామాన నిర్వహించే గ్రామసభగా పరిణామం చెందిందేమో. రామరాజ్యంలో ఎవరికి ఏ ఆపద లేకుండా అందరూ సుఖ సంతోషాలతో హాయిగా ఉన్నారని చెబుతున్నాయి వారి వికసిత వదనాలతో ద్యోతకమవుతున్న ఆనందం. శ్రీరాముడే కలుగజేసుకొని, అయోధ్యాపుర నివాసులారా, ఈ వేదిక ఏర్పరిచింది తమకు సమస్యలేమైనా ఉంటే విన్నవించమని. ప్రజాప్రతినిధిగా ప్రాతినిధ్యం వహించే ఓ నాయకుడు ముందుకు వచ్చి, మహారాజా రామచంద్ర ప్రభు, మన రాజ్యమైన రామరాజ్యం సుభిక్షంగా సుఖ సంతోషాలతో ప్రశాంతంగా ఉంది. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. కాకపోతే అని కాసేపాగి, ఇలాంటి రామరాజ్య పాలనే తమరి తదనంతరం కూడా సజావుగా సుభిక్షంగా ధర్మాచారాలతో, స్వచ్ఛమైన ధర్మాచరణతో పరిపాలన కొనసాగాలని ప్రజల అభీష్టం ప్రభు అంటున్న నాయకుని వైపు చిరునగువు మోముగల ఆనందరాముడు, సరే, బాగుంది మీ ఆలోచన. తమరు నాపై మోపిన బాధ్యతని కర్తవ్యంగా స్వీకరిస్తున్నా. అయితే భవిష్యత్తులో కూడా రామరాజ్యం సుభిక్షంగా ఉండాలని కాంక్షించేవారు రామనామ జపంతో కీర్తి నొందుతారు. భజనలు, కీర్తనలతో ఒక్క అయోధ్యయే కాకుండా జగతి జాగృతి నొంది ప్రగతికి సోపానం అవుతుంది. దానికి మృత్యుంజయుడు చిరంజీవి అయిన హనుమ తోడ్పాటు ఎంతో అవసరం అంటూ హనుమ వైపు దృష్టి సారించాడు రామచంద్రమూర్తి. ఆశ్చర్యంగా చూస్తున్న హనుమతో, అవును అంజనీతనయ అంటూనే ప్రజల వైపు చూస్తూ, మా తదనంతరం మన హనుమనే అయోధ్యను, అయోధ్యావాసులను ప్రపంచానికే శాంతి నొందేలా కృషి చేస్తాడు. అంతేకాదు, గ్రామాన రామ మందిరాలు తక్కువైనా హనుమన్ మందిరాలు అత్యధికంగా నెలకొల్పబడి పూజలు, కీర్తనలతో అలరారుతాయి. సరే ప్రజలారా, మీరు మీ సౌఖ్యం మాకు ముఖ్యము కాబట్టి భావితరాల భవిష్యత్తు కూడా పరిగణలోకి తీసుకుని ధర్మం, సత్యం, న్యాయం, విచక్షణ కలిగి ఉంటాయని కాంక్షిస్తున్నాను. భక్తాగ్రేసరుడైన హనుమ గద ఆయుధాన్ని, నా విల్లుతో ధర్మాన్ని నలుదిశలా వెళ్ళి విరియాలని రామనామాస్త్రాన్ని సంధిస్తాను. హనుమ గదాయుధాన్ని ఇవ్వు అంటూ ప్రయోగించాడు రామచంద్ర ప్రభు. ప్రజలంతా జై శ్రీరామ్ అంటూ సంబరాలు చేసుకున్నారు. ఇదండి మా ఛానల్ ద్వారా మీకు నేను వినిపించేటటువంటి కథ. నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయమని మరొక్కసారి మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ధన్యవాదాలు.